హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం అయితే కనుక మేఘావృతమై ఉంది. అయితే రానున్న 3 రోజుల పాటు ఇంకా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. ఇంకా ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు విభిన్న వాతావరణం ఉంటుందంటున్నారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్. ఈ 3 రోజులు ఓ వైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని, పలు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి తేలికపాటి, అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఆకస్మిక వర్షాలతో పడే పిడుగుపాట్లతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో గత 2 రోజుల పాటు ఈ వర్షాలు అయితే కనుక పలు చోట్ల పడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగుతోంది. తర్వాత జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి రాత్రి టైంలో అయితే కనుక ఉరుముల మెరుపులతో కూడి భారీ వర్షం అయితే పడింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల అకాలంగా ఈ వర్షాలు అయితే పడ్డాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం ముంచెత్తింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పలు చోట్ల వడగళ్ల వర్షాలు అయితే పడ్డాయి. పల్నాడు జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా భారీ వడగళ్ల వాన పడింది. ఇక రానున్న 3 రోజుల పాటు ఈ పలు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. అలాగే భీమడోలు, జంగారెడ్డిగూడెం, పెదపాడు ఇలాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రానికి అయితే వర్షం కురుస్తుంది. సో ఇదే సమయంలో పలు చోట్ల భారీ ఈదురుగాలులు కూడా వీస్తూ ఉండడంతో పెద్ద పెద్ద హోర్డింగుల దగ్గర ఇలాంటి చోట్ల అయితే నిలబడొద్దని చెప్పేసి అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.